గాజువాక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో మహిళలే ముందుంటున్నారని గాజువాక సిఐ పార్థసారథి అన్నారు. జీవీఎంపీ 72వ వార్డు రామాలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా కమిటీ వారి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్థానిక నేతలు కరణం కనకారావు, కరణం రెడ్డి, నరసింహారావులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సిఐ పార్థసారథి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది అన్నారు. భగవంతుని అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. మహిళలు ఏర్పడి ఇలాంటి కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు, మహిళా కమిటీ సభ్యురాలు వరలక్ష్మి, జ్యోతి, రూప, ఆదిలక్ష్మి, రంగనాయకులు शरम जीव सर्वमान शिवजनो भवरि सर्व भव शरणं भव जनवाश्वयं भवति सर्वजनं देहे धनायुः शरमानं भवति तदायुः భవానీ సపరేట్ గా సివిల్ భవన్ మాత్రం ఇచ్చారు. మీరే కదా అయితే మాకు ధైర్యం. సార్ చేస్తున్నాను సార్. నేను నాయుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, చూస్తున్నాను. మాకు తెలియదు అనుకుంటున్నాడు. ఎవరో ఫోన్ చేస్తాను, నాయుడికి బాల్ కూడా చేస్తున్నాను. నిజం రాలేదు మన ఇందాక ఎలా చేద్దాం. ఇలా వచ్చాను ఒకసారి. జీపీఆర్ఎస్ ఇస్తాం ఆ స్వామి ఇస్తాడేమో అని ఎలా లైవ్ వచ్చేస్తాం మాకు. నవరాత్రుల్లో భాగంగా మా 72వ వార్డు మా పాత కనుమనుకోవడం మహిళలందరి ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసినటువంటి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి సుమారు 2000 మంది భక్తులకి అన్నప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక సిఐ శ్రీ పార్థసారథి గారు, జనసేన నాయకుల సోదరులు కనకరావు గారు, గ్రామ పెద్దలు శశిపిల్లప్పారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి మొదటిసారిగా మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా మాలధారణ చేసి భవానీ మాల వేసి మరి దేవి నవరాత్రులు మన 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యి 4వ తేదీ వరకు కూడా ఇక్కడ మండపంలో విశేషంగా పూజలు జరుగుతాయి. అందరూ బస్ బుక్ చేసుకొని విజయవాడ బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాలవితరణ కూడా చేయడం జరుగుతుంది. మరి లోక కళ్యాణార్థం యొక్క పూజా కార్యక్రమం చేసినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు కనకారావు గారు ఇంకా అందరు పెద్దలు కూడా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని వచ్చేసి విగ్రహం పెట్టేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, వ్యాపార అభివృద్ధి అంతా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. 32వ వార్డులో ఈ నవరాత్రోత్సవంలో ఎప్పటి నుంచో చేద్దామని కర్ణాపురం గ్రామంలో మొట్టమొదటిసారిగా మహిళలు ముందుకు వచ్చారు. మహిళలు వచ్చి అలాగే కమిటీ కూడా మహిళలు తోడుగా ఈరోజు ఇంత భారీగా అనుసంధానం జరుగుతుందంటే మనకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అనుసంధానానికి ఎంత ఖర్చు అనేది తెలుసు. అదేవిధంగా సహకరించిన పెద్దలకు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి నాతో బీనిస్ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేద్దామని గతంలో ఎన్నో సంవత్సరాలు చేసినా మొట్టమొదటిసారిగా పాతకర్ణంలో గ్రామంలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళందరూ మహిళలు గ్రామ పెద్దలు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి మద్దతుగా మేము ఉంటూ ఈ ఉత్సవాలు చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా ఎంత బిజీ టైం ఉన్నా సరే మరి గాజువాక సిఐ గారు పాఠశాల ఇచ్చేసినందుకు మా గ్రామం తరఫున కానీ పెద్దల నుంచి మహిళల నుంచి కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మాకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొనే సిఐ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.